హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్ అండి. స్టఫ్డ్ పొటాటో ఆనియన్ బాల్స్ అండి. చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వర్షం పడేటప్పుడు సాయంత్రం స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుందాం. ముందుగా బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టి తొక్క తీసి మెత్తగా చేసుకుందామండి. ఈ విధంగా చేసుకున్నాక అందులో కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లా చేసుకుందామండి. ఆ విధంగా అన్నీ చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలండి. ఇవి చాలా సన్నగా కట్ చేయాలి. అందులో కొంచెం వరిపిండి అండి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. వాటర్ చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. సరిపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి. ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకుందామండి. మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిన్న లిక్విడ్లా మనం తయారు చేసుకుందాం. బాగా కలుపుకొని చూడండి, ఆ విధంగా లిక్విడ్లా మనం తయారు చేసుకుందాం. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదండి, అవి ఆ లిక్విడ్లో వేసుకొని తర్వాత అది ఆనియన్లో వేసుకోవాలండి. ఆనియన్లో వేసుకొని ఆ విధంగా మొత్తం ఉల్లిపాయలు అనేవి మొత్తం అంటేలా మనం చేసుకుందామండి. ఆ విధంగా చేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకోవాలండి. ఆ విధంగా అన్ని బాల్స్ కూడా ఆ విధంగా వేసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలన్నీ చూడండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్లోగా అన్నీ కూడా టర్న్ చేస్తూ ఉండాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా అలా కలుపుతూ ఉండాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ కింద పెడితే. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇదే టైంలో మనం వాటిని తీసుకుందామండి. చాలా బాగుంటాయి. అంతేనండి, స్టఫ్డ్ పొటాటో ఆనియన్ బాల్స్ అండి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయి స్మూత్గా.